బుజ్జావా తాత ఇగో ఈ మునిగాకు తోటి ఆ, బాగా ఉపయోగాలు ఉన్నాయిరా. అవునా? ఇగో దీన్ని ఆకు పప్పులేసి వండుకుంటారు. అవును. ఇక దీన్ని ఉల్లారబెట్టి పొడి చేసి ఉమ్, కరివేపాకు పొడిని ఇగో ఇది రెండు కలిపి వేసి మసలు పెట్టుకొని ఉమ్. పరిగడుపున తాగితే షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోలే. షుగర్ బీపీ రెండు కంట్రోల్ కదయా? రెండు కంట్రోల్కి వస్తాయి. ఆహా. ఇగో ఇది సంవత్సరానికి 2 ఖాతాలు కాస్తుందిరా మునగ చెట్టా? మునిగ చెట్టు. ఇప్పుడు దీనికి కాయలు ఉన్నాయి తాత? అవి కాయలు అక్కడ పైకి ఉన్నాయి. అవో ఉన్నాయి కానీ అన్ని ముదిరిపోయి ఉన్నాయి కదా తాత? ముదిరిపోయి ఉన్నాయి. మండలు కూడా అట్టిగానే ఇరిగిపోతాయి. అవునవును తాత, మునగ చెట్టుతో జాగ్రత్తగా ఉండాలి ఎక్కేటప్పుడు. జాగ్రత్తగా ఉండాలి. మండ పట్టిందంటే చెట్టుకనే అట్టిగానే ఇరుగుతుంది. అవునవును. ఇది పప్పులేసి వండుకుంటే వారా తెంపన్నా. పప్పులో నేను ఎప్పుడు వేసుకోలేదు తాత. పప్పులేసి వండుకుంటే మంచిదిరా, కిడ్నీలకు కూడా సూపర్ పని చేస్తుంది ఇది. అవునా? ఇది కిడ్నీలకు చేస్తుంది, షుగర్కు, బీపీకి ఉమ్. ఆరోగ్యం మంచిగా ఉంటది. ఇది ఆరోగ్యానికి పప్పులేసి వండుకుంటానా? ఆ, ఆహా. ఇప్పుడు దీన్ని పొడి కూడా చేస్తారు కదా తాత? ఉల్లారబెట్టి పొడి చేయాలి. ఆకును ఉల్లారబెట్టి పొడి చేయాలా? పొడి చేయాలి. పొడి చేసి కరివేపాకు అది కూడా ఉల్లారబెట్టాలి. ఆ. పెట్టి రెండిటి పొడి ఉమ్, మంచిగా ఉడుకు నీళ్ళల్లో వేసి ఉమ్, పచ్చగచ్చేటట్టు బాగా కాగబెట్టాలి. ఉమ్. కాగబెట్టి ఆ పరిగడుపున నీళ్లు తాగాలి. ఈ ఉల్లారబెట్టిన పొడి ఉమ్, చిన్నపిల్లలకు అన్నం తినిపిస్తారు చూడు. ఉమ్, అన్నం తినిపించేటప్పుడు ఈ పొడి వేసి కలపాలి. ఉమ్. కలిపి చిన్నపిల్లలకు మంచిగా 2 ముద్దలు తినిపిస్తే ఆ. మంచి బలంగా మంచి ఎముకలు బందోబస్తు ఉంటాయి, మంచిగా ఉంటారు. అవునా? ఆ, అంత ఆరోగ్యం మంచిగా ఉంటది చిన్నపిల్లలది. ఇది తినిపిస్తేనా? ఇది తినిపిస్తే ఇప్పుడు ఉల్లారబెట్టి పొడి చేసుడు అంతేనా? ఆ ఉల్లారబెట్టి పొడి చేసి అన్నం తినిపియంగా అందులో ఇంత పొడి వేయాలి. ఉమ్, చెంచడానికి వేసి ఉమ్, కలిపి తినిపియాలి. ఉమ్. ఎప్పుడు గుర్తుంచుకోరు. సరే తాత, ఉల్లారబెట్టి పొడి చేసుకోవాలి. చేసుకుంటాను తాత.